హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ట్రాఫీ రివిజన్ క్లాసెస్. ఈ రోజు టాపిక్ ఏంటంటే విటమిన్స్ నుండి టెట్ అండ్ డిఎస్సిలో ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. కాబట్టి ఈరోజు డీటెయిల్గా విటమిన్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ బి1 నేమ్ థయామిన్. ఇవి వేటిలో లభిస్తాయి? తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లలో విటమిన్ బి1 లభిస్తుంది. బి1 లోపించడం వల్ల వచ్చే వ్యాధి బెరీ. బి1 యొక్క లక్షణాలు వాంతులు, మూర్ఛ, ఆకలి లేకపోవడం, శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం కూడా రావచ్చు. నెక్స్ట్ బి2 విటమిన్ పేరు రైబోఫ్లేమిన్ అంటే ఇప్పుడు మనకు నోటి పూత వస్తుంది, ఇట్లా నోటికి రౌండ్గా పూత వచ్చి నొప్పి వస్తుంది కదా, అది దేనివల్ల లోపించిందంటే బి2 లోపించడం వల్ల అలా నోటి పూత వస్తుంది. ఓకే, దీనివల్ల గ్లాసైటిస్ అనే వ్యాధి కూడా వస్తుంది. మరి ఇది క్యూర్ కావడానికి ఏమేమి తీసుకోవాలి? పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరలు ఇవి తీసుకుంటే మనకు రైబోఫ్లేవిన్ అందుతుంది, బి12 అనేది అందుతుంది. వీటి ద్వారా ఇక వచ్చే లక్షణాలు నోటిపూత, పెదాల చివరన పగలడం, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడలేకపోవడం, పొడిబారిన చర్మం బి2 లోపిస్తే. కాబట్టి పాలు, గుడ్లు, కాలేయం, ఆకుకూరలు, మూత్రపిండాలు తింటే వీటి నుండి మనం నయం కావచ్చు. నెక్స్ట్ నియాసిన్, బి3 పేరు నియాసిన్. ఇవి మూత్రపిండాలు, కాలేయం, మాంసం, గుడ్లు, చేపలు, నూనె గింజల్లో లభిస్తుంది. వీటి వల్ల వచ్చే వ్యాధి పెల్లాగ్ర అంటే చర్మ వ్యాధులు, నీటి విరేచనాలు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మం పొలుసుబావడం విటమిన్ బి3 యొక్క లక్షణాలు. నెక్స్ట్ బి6, బి4 బి5 లేదు, బి6ని పెరిడాక్సిన్ అంటారు. ఇవి తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలలో లభిస్తుంది. వీటి వల్ల వచ్చే వ్యాధి రక్తహీనత, అనీమియా, మూర్ఛ వ్యాధి. ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిన బిట్. ఇక్కడ చూడండి, బి2 వల్ల వచ్చే వ్యాధి గ్లాసైటిస్, బి6 వల్ల వచ్చే వ్యాధి రక్తహీనత. నెక్స్ట్ వీటి లక్షణాలు వాంతులు, మూర్ఛ, రక్తహీనత, నాడి మండలాల్లో లోపాలు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. బి6 తర్వాత బి12 పేరు సైనకోబాలమిన్. ఇవి ఎందులో లభిస్తాయంటే జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీన్ని సంశ్లేషిస్తుంది. ఇప్పుడు మనకు బి2 రావాలంటే రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటాయి కదా, అందులో గోరువెచ్చని పాలు పోసి కొంచెం తోడేస్తే ప్రొద్దున తింటే అందులో బి12 పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చద్దన్నం అంటాం కదా, అందులో పెరుగు పోసుకొని తినడం వల్ల చాలా బి12 లభిస్తుంది మనకు. అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి బి12 లభిస్తుంది. దీనివల్ల వచ్చే వ్యాధి పెర్నీషియస్ అనీమియా, నిస్సత్తువ, ఆకలి మందగించడం, సన్నబడడం దీని యొక్క లక్షణాలు. నెక్స్ట్ బి7ని ఫోలిక్ యాసిడ్ అంటారు. దీన్ని ఎక్కడ నుండి లభిస్తుందంటే కాలేయం, మాంసం, గుడ్లు, పాలు, పండ్లు, తృణధాన్యాలు, ఆకుకూరల్లో లభిస్తుంది. దీనివల్ల వచ్చే వ్యాధి ఎనీమియా, రక్తహీనత. ఇక్కడ పెర్నీషియా ఎనీమియా అంటే సైనకోబాలమిన్, ఎనీమియా రక్తహీనత బి7 ఫోలిక్ యాసిడ్ లా. వీటి లక్షణాలు నీటి విరేచనాలు, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం. ఇది ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్. ఇక్కడ చూడండి, ప్లేగులో శ్లేష్మ సంబంధమైన సమస్యలు దేనివల్ల ఏర్పడతాయి? బి7 వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్ బి5 ప్యాంటోథెనిక్ ఆమ్లం. బి5 పేరు ప్యాంటోథెనిక్ ఆమ్లం. ఇది చిలకడ దుంపలు, వేరుశెనగ, కూరగాయలు, కాలేయం, కిడ్నీలు, గుడ్లు వీటి ద్వారా లభిస్తుంది. వీటి వల్ల వచ్చే వ్యాధి ఏంటి? అరికాళ్ళ మంటలు, బర్నింగ్ ఫీట్. వెరీ ఇంపార్టెంట్. బర్నింగ్ ఫీట్ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? బి5. ఎనిమియా, రక్తహీనత ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? బి7. ఓకే, మనం చదువుకునేటప్పుడు ఇలా క్వశ్చన్ ఫార్మేషన్ చేస్తే మనకే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నడవలేకపోవడం, మడమ నొప్పులు బి5 లోపించడం వల్ల. నెక్స్ట్ బి7 బయోటిన్, పప్పుధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, పాలు. వీటి ద్వారా ఏంటంటే నాడి సంబంధ సమస్యలు ఏర్పడతాయి, కండరాల నొప్పులు, అలసట, వ్యాకులత దీని యొక్క లక్షణాలు. నెక్స్ట్ బి9 అనేది ఫోలిక్ ఆమ్లం. దీనివల్ల డబ్ల్యూసి అంటే వైట్ బ్లడ్ సెల్స్ నష్టపోవట, బి9. నెక్స్ట్ విటమిన్ సి ఆస్కర్బిక్ ఆమ్లం. ఇది ఎందులో లభిస్తుందంటే కూరగాయలు, నిమ్మకాయలు, మొలకెత్తిన గింజల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. వీటి ద్వారా వచ్చే వ్యాధి స్కర్వీ, వెరీ ఇంపార్టెంట్. స్కర్వీ వ్యాధి. వీటి లక్షణాలు ఏంటంటే గాయాలు మానకపోవడం, ఎముకలు విరగడం. గాయాలు మానకపోవడానికి కారణం విటమిన్ సి లేదు అని అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ విటమిన్ ఏ పేరు రెటినల్. ఇది ఆకుకూరలు, క్యారెట్, టమాటో, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం, పాలు, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ ఇందులో లభిస్తుంది విటమిన్ ఏ.
విటమిన్ ఏ వల్ల వచ్చే వ్యాధి కన్ను సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు. వీటి యొక్క లక్షణాలు రేచీకటి, చత్వారం, కళ్ళు పొడిబారడం అంటే రక్తమాలయ, చర్మం పొలుసు బారడం, నేత్రపట్ల సమస్యలు. ఇది విటమిన్ ఏ ద్వారా వస్తుంది. నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి పేరు కాల్సిఫెరల్. విటమిన్ డి కాల్సిఫెరల్. ఇది ఎందులో లభిస్తుందంటే కాలేయం, గుడ్లు, వెన్న, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, సూర్యకిరణాలు డి విటమిన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. ఓకే, ఇవి లోపించడం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రికెట్స్ వ్యాధి విటమిన్ డి లోపించడం వల్ల. వీటి లక్షణాలు ఎముకలు సరిగ్గా పెరగకపోవడం, పెలుసుబారడం, బలహీన ఎముకలు, దొడ్డికాళ్ళు, ముంజేతి వాపు, దంతాల సమస్యలు, దంతాలు ఆలస్యంగా రావడం వీటి ద్వారా ఏర్పడతాయి విటమిన్ డి లోపించడం ద్వారా. నెక్స్ట్ ఈ విటమిన్ ఈ పేరు టోకోఫెరల్. పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దుతిరుగుడు నూనెలో విటమిన్ ఈ లభిస్తుంది. వీటి ద్వారా వచ్చే వ్యాధి సంతానోత్పత్తి సమస్యలకు కారణం విటమిన్ ఈ. పురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం సమస్యలకి కారణం విటమిన్ ఈ లోపించడం. నెక్స్ట్ విటమిన్ కే. విటమిన్ కే పేరు ఫైలోక్వినోన్. ఇది మాంసం, గుడ్లు, ఆకుకూరలు, పాలలో లభిస్తుంది. వీటి వల్ల వచ్చే వ్యాధి రక్తం గడ్డకట్టకపోవడానికి కారణం విటమిన్ కే. ఓకే, లక్షణాలు ఏంటంటే రక్తం గడ్డకట్టడం ఆలస్యం, అధిక రక్తస్రావం జరగడానికి కారణం విటమిన్ కే. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే పురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావ సమస్యలకు కారణం విటమిన్ ఈ. రికెట్స్కి కారణం విటమిన్ డి. కన్ను, చర్మ వ్యాధులకు కారణం విటమిన్ ఏ. స్కర్వీ వ్యాధి విటమిన్ సి. నెక్స్ట్ నోటిపూత, పెదవుల చిరల పగలడం, నాలుకపై పుండ్లు, పొడిబారిన చర్మానికి కారణం రైబోఫ్లివిన్. B2 గ్లసైటిస్. బెరిబెరి వ్యాధికి కారణం B1 థయామిన్. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీన్ని సంశ్లేషిస్తుంది, దీన్ని B12 సైనకోబాలమిన్. WC నష్టపోవుట, ఫోలిక్ ఆమ్లం B9. ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.